జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 9వ శ్లోకం. సంజయువాచ ఏవముక్త ఋషికేశం గుడాకేశో పరంతప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. 10వ శ్లోకం. తమువాచ ఋషికేశ ప్రహాసన్నిత భారత సేనయోర్భయోర్మధ్యే విషీదంతమిదం వచ. అర్థం: ఓ ధృతరాష్ట్ర, అంటే ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు అనమాట. ఏంటంటే, ఓ ధృతరాష్ట్ర, శత్రువులందరినీ చంపగలిగేంత సామర్థ్యం అర్జునునికి ఉన్నా కూడా నేను ఇక యుద్ధం చేయబోను అనేసి గోవిందునితో అంటే కృష్ణునితో చెప్పి మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు కృష్ణుడు రెండు పక్షాల మధ్యలో అంటే రెండు సైన్యాల మధ్యలో ఉండి నవ్వుతూ ఇలా అర్జున్తో చెప్తున్నాడు, అంటే ఇట్లా అర్జున్కి ఉపదేశిస్తున్నాడు అనేసి సంజయుడు ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు అనమాట. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునులో ఉన్నటువంటి దుఃఖాన్ని అందరినీ తీసేసి తిరిగి మళ్ళీ యుద్ధ రంగంలోకి తీసుకొస్తాడో, యుద్ధం చేసేటట్టు చేస్తాడో తర్వాత శ్లోకాల్లో తెలుసుకుందాం.